జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 76-77 సర్గలు. ఉదయముననే వశిష్ఠుడు దుఃఖించుచున్న భరతుని జూచి, నాయనా, మహారాజునకు స్వర్గము లభించుటకు చేయు ఉత్తర క్రియలను చేయుము అని తెలిపెను. దశరథుని శవము తైలపాత్ర నుండి తీసి నేలపై పరుండబెట్టబడెను. నూనెను తుడచి శరీరమును అలంకరింపబడిన పానుపుపై పరుండబెట్టగా భరతుడు దుఃఖముతో విలపించెను. తండ్రిని తలచుకొని ఆయన జ్ఞాపకములను తలచుకొని దుఃఖించుచున్న భరతుని వశిష్ఠుడు సమాధానపరచెను. అగ్నులన్నీయూ తీసుకొని రాబడగా శరీరమును పల్లకిలో ఉంచి శ్మశానమునకు మోసుకొని పోయిరి. దారి పొడుగునా జనులు పూలను, ధనమును, వస్త్రములను వెదజల్లిరి. సుగంధ ద్రవ్యములను కూడా కొందరు వెదజల్లిరి. సిద్ధము చేయబడిన చితిపై రాజు శవమును ఉంచి ఋత్విజులు భరతునిచే రాజునకు త్రేతాగ్నిని ఇప్పించి ఆయనకు ఉత్తమగతి కలుగుటకై కావలసిన మంత్రములను పఠించిరి. అందరునూ రాజునకు ఉదక క్రియలు జరిపి పట్టణమున ప్రవేశించి 10 దినములు అశౌచమును పాటించిరి. భరతుడు 11వ దినమున శుద్ధి గావించుకొని 12వ దినమున చేయవలసిన కార్యములను పూర్తి చేసి బ్రాహ్మణులకు వివిధ వస్తువులను, ధనమును, రత్నములను దానము చేసెను. 13వ దినమున అస్థికలకై చితి వద్దకు చేరి తండ్రిని తలచుకొని బిగ్గరగా దుఃఖించెను. జ్ఞాతులందరూ చేరి భరతుని ఓదార్చిరి. భరతుడు తండ్రి గుణగణములను స్మరించుచూ రోదించెను. మంధర వలన పుట్టినది, కైకేయి అను ముసలితో కూడినది, వరమిచ్చుట అను నీరు కలది, లోతైనది, కలచివేయరానిది అగు దుఃఖ సముద్రమున మేమందరము మునిగియున్నాము అంటూ భరతుడు రోదించెను. నా అన్న చెంతలేక తండ్రిని పోగొట్టుకొని ఇక్ష్వాకు వంశజులచే పాలింపబడిన ఈ శూన్యమగు అయోధ్యకు నేను రాను, తపోవనమున కేగెదను. తండ్రి మరణింపగా అన్న అడవులకేగగా నాకు జీవింపవలెనన్న కోరిక కలుగుటలేదు. ఇప్పుడే నేను అగ్నిలో ప్రవేశించెదను అని భరతుడు దుఃఖించుచుండెను. భరత శత్రుఘ్నుల దుఃఖమును చూచి అచ్చట ఉన్నవారు అందరూ దుఃఖించుచుండిరి. అప్పుడు పురోహితుడు అగు వశిష్ఠుడు భరతుని లేవనెత్తి, నాయనా, ఆకలి దప్పులు, శోకమోహములు, జరామృత్యువులు అను ఈ 3 ప్రాణులందరకు సమానములు. ఇవి తప్పనిసరివి అగుట వలన నీవు శోకింపతగదు అని ఓదార్చెను. సుమంత్రుడు శత్రుఘ్నుని లేవనెత్తి అతనిని ఓదార్చెను. జై శ్రీరామ్. 76-77 సర్గలు సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజా డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.